ఓకే. ఓట్. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి यदि శక్తః भवति ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం తతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ఋణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృతపుణ్యః ప్రభవతి. ఓం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం సమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారి పాద పద్మాలకు నమస్కరించి వివేక చూడామణిలో మనం సాధన చతుష్టయ సంపత్తిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇది వరకు సాధన చతుష్టయ సంపత్తిలో నిత్యానిత్య వస్తు వివేకం, ఏది నిత్యం ఏది అనిత్యం, తర్వాత ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం అనే రెండింటిని గురించి చెప్పుకున్నాం. మూడవది శమాధి షట్క సంపత్తి. ఈ శమాధి షట్కం శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఇవి శమాధి షట్కం అంటారు వీటిని. ఈ ఆరింటిలో మనం ఇది వరకు శమం అంటే ఏమిటి, దమం అంటే ఏమిటి అనేది చెప్పుకున్నాం. అంటే శమం అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటి అంతరింద్రియాలను నిగ్రహించుకొని వాటిని బ్రహ్మమునందు నిలపడం. అంటే విషయాల మీద లేకుండా, శబ్ద స్పర్శ రూప రసగంధాల మీదకి వెళ్ళనివ్వకుండా అంతఃకరణాన్ని బ్రహ్మమునందు నిలపడాన్ని శమం అని చెప్పన్నాం. దమం అంటే బాహ్యేంద్రియాలైనటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, వాటిని వాటి వాటి వ్యాపారాల్లో ప్రవేశింపనీయకుండా, అంటే వాటి పనుల్లో అవి నిమగ్నం అయిపోకుండా వాటిని కూడా వెనక్కి రప్పించి పరబ్రహ్మమునందు వాటిని ఐక్యం చేయడాన్ని దమము అనుకున్నాం. అంటే సూక్ష్మంగా చెప్పాలంటే అంతరింద్రియ నిగ్రహం శమము, బాహ్యేంద్రియ నిగ్రహం దమము. తరువాతది ఉపరతి. బాహ్యానాలంబనా బాహ్యానాలంబనాం వృత్తేరేషోపరతిరుత్తమ. వృత్తేరేషోపరతిరుత్తమా. బాహ్య ఆలంబనం వృత్తేః ఏషః ఏష ఉపరతి ఉత్తమ. వృత్తేః, వృత్తి అంటే మనోవృత్తి, ఇది బాహ్యాలంబనం, బాహ్య విషయాల మీద ప్రసరింపకుండా పోవడం. దీన్ని ఉత్తమమైనటువంటి ఉపరతి అంటారు. అంటే అర్థం ఏంటంటే, మనం శమము దమము ఉంది కదా, శమం అంటే ఏమనుకున్నాం, విషయాల మీదకి మనస్సు వెళ్ళదు అని అనుకున్నాం కదా. ఇప్పుడు వెళ్ళిపోతుంది మనస్సు. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలి అంటే అట్లాగే వదిలేయకూడదు. దాన్ని ఆ మనసును నిశ్చలం చేసి
బాహ్య విషయాల నుంచి మరలించి బాహ్య విషయాల నుంచి మరలించి మళ్ళీ తీసుకొని వచ్చి బ్రహ్మలక్ష్యం నందు నిలపడం. అంటే ఇదేంటి? మొదట శమం అన్నప్పుడే అంతరింద్రియ నిగ్రహం చెప్పుకున్నాం. శమం అన్నప్పుడు ఏంటి? మనం ఉదాహరణకి ఒక ధ్యానం చేయడం మొదలు పెట్టాం. ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు మనస్సు ధ్యానం చేస్తూ 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 ఏమవుతుందంటే ధ్యేయ వస్తువు నుంచి, అంటే మనం నోరు మంత్రం చెప్తూ ఉంటుంది, మనస్సులో భగవంతుడు ఉండడు, మనసులోకి వేరే విషయం వచ్చేస్తుంది. ఇప్పుడు అదేంది, శివాలయానికి వెళ్ళాము, ఆ ఆ శివుణ్ణి చూశాము. ఇప్పుడు ఆ శివుణ్ణి మనసులో నిలుపుకొని మనం మంత్రం చెప్పుకుంటూ ఉన్నాం. మెల్లగా మనసు ఏం చేస్తుందంటే ఆ శివాలయంలో ఉన్నటువంటి శివలింగం దగ్గర నుంచి మనం ప్రదక్షిణ చేసుకొని బయట వస్తానే ఇచ్చినటువంటి పులిహోర మీదకి వెళ్ళిపోతాడు. మనకు తెలియదు ఇది పులిహోర గురించి ఆలోచన చేస్తుంది అనేది మనకు తెలియదు. ఎంతసేపు తెలియదు అంటే చాలా సేపటి వరకు తెలియదు. తెలిసిన తర్వాత ఏం చేయాలా? మళ్ళీ దాన్ని పులిహోర దగ్గర నుంచి వెనక్కి తీసుకెళ్లి శివలింగం మీద నిలబెట్టాల. దాన్ని ఉపరతి అంటారు. దాన్ని ఉపరతి అంటారు. అంటే సాధనలో మనసు పక్కకు వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి సాధ్య వస్తువు మీద, అంటే ధ్యేయ వస్తువు మీద నిలపడమే ఉపరతి. అదే ఉత్తమమైనటువంటిది అన్నాడు. ఇక సహనం సర్వదుఃఖానాం సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం చింతావిలాపరహితం సాతితిక్షా నిగద్యతే. సా తితిక్షా నిగద్యతే. ఇప్పుడు మనకు ఇప్పటి వరకు చెప్పినటువంటి శమం, దమం, ఉపరతి, వీటిల్లో ఏం చెప్పాడంటే బాహ్య వస్తువుకు అంతఃకరణంతో సంబంధం ఉండకూడదు అని చెప్తాను. దాని అర్థం అదే కదా. బాహ్యంలో ఉండేటువంటి వస్తువుల గురించి నీ అంతఃకరణం ఆలోచన చేయకూడదు. మరి దేని గురించి ఆలోచన చేయాలా? పరబ్రహ్మాన్ని గురించే ఆలోచన చేయాలి. ఒకవేళ అది అక్కడి నుంచి పక్కకు జరిగి స్కాలిత్యం అయిపోయి వేరే అంశం మీదకి వెళ్ళినా మళ్ళీ దాన్ని ఏం చెప్తున్నాడు? ప్రయత్నం చేత తీసుకొని వచ్చి పరబ్రహ్మం నందే నిలపమని చెప్తున్నాడు. అంటే ఏమైంది? బాహ్య విషయాల మీదకి మనసు వెళ్ళడం లేదు. బాహ్య విషయాల మీదకి మనసు వెళ్ళడం లేనప్పుడు, బాహ్య విషయాలతో సంబంధం లేనప్పుడు ఏం ఏర్పడుతుంది అంటే మనకు బాహ్య విషయాలకు సంబంధించిన జ్ఞానం కూడా ఉండదు. అంటే నీళ్లు తాకినాము అని అంటే అవి చల్లగా ఉన్నాయా వేడిగా ఉందా అని తెలుస్తుంది. తాకలేదనుకో దాంతో మనకు సంబంధం లేదు. అది చల్లగా ఉంటే వేడిగా ఉంటుంది. దాని విషయం మనకు పట్టదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తితీక్ష అంటే సహనం సర్వ దుఃఖానం, అన్ని దుఃఖాలను ఓర్చుకోవడం. దుఃఖం అంటే కష్టం అని అర్థం. ఏం కష్టాలు మనిషికి? ద్వంద్వాలన్నీ కష్టమే. శీతోష్ణాలు, చల్లగా ఉండడం వేడిగా ఉండడం, అది కష్టమే, ఇది కష్టమే. తుత్పిపాసలు, ఆకలి దప్పికలు, ఇవి కష్టాలే. మానవమానాలు, గౌరవించడం కష్టమే, గౌరవం కష్టమే, అగౌరవపరచడం కష్టమే. ఓసారి గౌరవం కూడా మనకి ఇబ్బంది పెడుతుంది. మనం కడుపు నిండా తిని ఉంటాం. కడుపు నిండా తిన్న తర్వాత ఆ ఇల్లాలు మళ్ళీ 4 వడలు తీసుకొని వచ్చి పెట్టి ఈ 4 తిని వేడిగా ఉన్నాయని, అది గౌరవమే, కానీ అక్కడ తర్వాత మనకు ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. అంటే ఏమర్థం? ఒక్కోసారి గౌరవం కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది, లేదా ఇబ్బంది పెట్టలేదే అనుకున్నాం. ఆ గౌరవం మనల్ని ఏం చేస్తుందంటే అహంకారానికి లోన్ చేస్తుంది. నేనంటే ఈ
ఇంత గౌరవం ఉంది జనాలకి, నేనంటే ఇట్లా, నాకు ఈ విధంగా గౌరవం ఇస్తారు, ఇట్లా అవన్నీ ప్రేమ అవుతాయి. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందంటే మళ్ళీ అహంకారానికి దారి తీస్తుంది. కాబట్టి మానవమానాలలో అవమానం మాత్రమే బాధ కలుగు చేస్తుందని కాదు, మానం కూడా అంటే గౌరవం కూడా బాధనే కలుగు చేస్తుంది. అయితే వెంటనే కాదు, మెల్లగా చేస్తుంది. దాని టర్మ్ వచ్చినప్పుడు అది దాని ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉష్ణకాలంలో శీతలత్వం ఉండాలని కోరుకుంటాం, శీతకాలంలో ఉష్ణం ఉండాలని కోరుకుంటాం. అంటే ఏమర్థం? మనకు శీత శీతలత్వము మేలు చేసేదే, ఉష్ణము మేలు చేసేది, రెండు మేలు చేసేవే. అయితే ఎప్పుడు మేలు చేస్తాయంటే శీతాకాలంలో ఉష్ణం మేలు చేస్తుంది, ఉష్ణం కాలంలో శీతలం మేలు చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ద్వంద్వాలు మనకు అన్ని, ప్రపంచంలో మనకు మేలు చేయనటువంటివి ఏమీ లేదు. ప్రపంచంలో అన్ని మేలు చేసేటువంటివే. కాకపోతే అవి ఎప్పుడు మేలు చేస్తాయి అంటే మనం దాన్ని అంగీకరించగలిగినప్పుడు మేలు చేస్తాయి. ఇక్కడ మన ఇష్టాలతో ప్రమేయం ఏమీ లేదు. చలికాలం వచ్చింది, బాగా టెంపరేచర్ పడిపోయింది. అవును, చలికాలంలో టెంపరేచర్ పడిపోతుంది, బీ ప్రిపేర్డ్. వేసవి కాలం వచ్చింది, టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయింది. అవును, పెరుగుతుంది. చలికాలంలో పెరగదు, వేసవి కాలంలోనే పెరుగుతుంది, బీ ప్రిపేర్డ్. దానికి మానసికంగా సంసిద్ధుడు కావడం. కాబట్టి ఆకలి దప్పికలు, ఆకలి ఉంటుంది, దప్పుకుంటుంది. ఎందుకు? శరీరం ఉన్నంత కాలం దానికి పోషణ కావాలి కాబట్టి ఆకలి దప్పికలు ఉంటుంది, అది శరీర ధర్మం. శీతోష్ణాలు ప్రకృతి ధర్మం, మానవమానాలు లోక ధర్మాలు. వీటన్నింటినీ ఏం చేయాలా? వీటి వల్ల కలిగేటువంటి దుఃఖాలని ఓర్చుకోవాలా. ఇక దీంట్లో మనకు ఈ మానవమానాలు అనేవి ఇతరుల వల్ల సంభవించేటువంటి, శీతోష్ణ సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు ప్రకృతి వల్ల సంభవించేటువంటివి, క్షుత్పిపాసలు శరీరం వల్ల కలిగేటువంటివి, మానవమానాలు ఇతరుల వల్ల కలిగేటువంటివి. ఇప్పుడు వీటికి ప్రతీకారంగా ఏం చేస్తాం? శీతలంగా ఉంది, బెడ్షీట్ అదేంటి రగ్గు కప్పుకుంటాం. ఉష్ణంగా ఉంది, ఫ్యాన్ వేసుకుంటాం లేదా ఏసీ పెట్టుకుంటాం. అంటే దానికి అది ప్రతీకారం, దాన్ని ఎదుర్కోవడం. ఆకలిగా ఉంది, అన్నం తింటాం. దప్పిగ్గా ఉంది, నీళ్లు తాగుతాం. ఇప్పుడు మానవమానాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? గౌరవం వచ్చింది, దాన్ని అంగీకరిస్తాం. మనం కూడా ఛాతి విరుచుకొని 2 అంగుళాలు ఛాతి పెంచుకొని, నన్ను నాకు బాగా సన్మానం చేశారు, అది గొప్పగా ఉంది, అది ఇది అని చెప్తాం. అదే అవమానించినప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ప్రతీకార బుద్ధి మొదలవుతుంది నీలో. నన్ను ఇట్లా అంటాడా, నాకు ఇట్లా చేస్తాడా, చూడు నేనేం చేస్తాను. ఈ ప్రతీకార బుద్ధి ఉండరాదు, అప్రతీకార పూర్వకం. అది ప్రతీకారము చేయకుండా, సహనం సర్వ దుఃఖాన అప్రతీకార పూర్వకం. అంటే ఇక్కడ సహనం అనే దాంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటంటే ఈ శీతలత్వానికి ఉష్ణానికి కూడా నువ్వు ఓర్చుకునే విధంగా నీ శరీరాన్ని తయారు చేసుకోవాలా అని. ఆకలి దప్పులకు కూడా నువ్వు ఓర్చుకునే విధంగా తయారు చేసుకోవాలా, అది కూడా సహనమే. ఇవంతా కూడా సాధన క్రమంలో వస్తాయి మెల్లగా. ఆకలి దప్పికలు, వీటిని తగ్గించుకోవడం, శీతోష్ణాలకు అలవాటు కావడం, ఇవన్నీ సాధన వల్ల వస్తాయి. కాకపోతే ఏమవుతుంది? ప్రారబ్ధవశాత్తు, కర్మ వల్ల, కర్మవశం చేత లేదా కాలం వల్ల ఈ శీతోష్ణాది సహనాలను, శీతోష్ణాది ద్వంద్వాలను ఓర్చుకునేటువంటి జ్ఞానం కలిగితే దాన్ని అట్లాగే నిలుపుకునేటువంటి శక్తి ఉండాలి.
దానికి తితీక్ష అని పేరు. సహనం సర్వ దుఃఖానం అంటే ఓర్చుకోవడం అంతవరకు. అప్రతీకార పూర్వకం. వీధిలో నడుస్తూ ఉన్నాం, కుక్క కాటేసింది, ఏం చేస్తాం? దానికి ఇంజెక్షన్ చేసుకుంటాం, అంతేగాని మళ్ళీ మనం పోయి కుక్కని కాటేయం. మనం ప్రతీకారం చేయడం అనేది ఏంటంటే మళ్ళీ కాటు వేసినటువంటి కుక్కని తిరిగి కాటు వేయడం లాంటిది. అప్పుడేమవుతుంది? నీలో అహంకారం చావదు. ప్రతీకార బుద్ధి కారణం అహంకారం. అహంకారం చావనప్పుడు చిత్తంలో ప్రశాంతత ఉండదు, అంటే అంతఃకరణంలో ప్రశాంతత ఉండదు. అది అలలతో నిండి ఉంటుంది. అలలతో నిండినటువంటి అంతఃకరణంలో పరమాత్మ ప్రతిఫలించడు. అందువల్ల ముందుగా మనసును అంటే అంతఃకరణాన్ని శుభ్రం చేసుకోవాలని చెబుతూ తితీక్ష అంటే సహించి ఉండడం. సహనం సర్వ దుఃఖాన అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం. చింత విలాపరహితం. చింత అంటే ఆలోచన, బాధ, బాధతో కూడినటువంటి ఆలోచన. అయ్యో ఇంకెట్లా, ఏం చేయాలా అనేటువంటి ఆలోచన, అది లేకుండా, చింత లేకుండా ఉండాలి. ఇక విలాపం అంటే దుఃఖం, ఏడవడం. నాకు ఇట్లా జరిగిపోయింది, లాభం వస్తుంది అనుకున్నాను, నష్టం వచ్చేసింది అని ఏడుస్తూ ఉండడం. ఏడవడం వల్ల ఏమవుతుంది? ఏమీ చేయలేదు, ఏమీ చేయలేం. పోనీ నీకు ఆకలేసింది, భోజనం దొరకలేదు, ఏం చేస్తావు? ఏడిస్తే భోజనం వస్తుందా? లేదు. చలిగా ఉంది, ఏడిస్తే ఎవరైనా ఆ చలిని పోగొట్టుతారా? లేదు. కొన్ని బాధపడుతూ ఉంటే జరుగుతుందా? లేదు. అందుకని అప్రతీకార పూర్వకం చింతా విలాప రహితం. చింతా విలాపాలు లేకుండా దాన్ని సహనం, ఓర్చుకోవడం. చలి కావాలంటే, చలిగా ఉంది అంటే వెంటనే బెడ్షీట్, అది ఓర్చుకోవడం కాదు. వేడిగా ఉందంటే వెంటనే ఏసీ ఆన్ చేసుకో, అది ఓర్చుకోవడం కాదు, ప్రతీకారం. ఆ ప్రతీకారం లేకుండా ఓర్చుకోగలగాలి. అంటే ఏమర్థం? సాధకుడు వస్తు ప్రపంచం మీద ఆధారపడకూడదు. వాని ప్రారంధాన్ని అనుసరించి ఏదైనా ప్రాప్తం అయితే సంతోషం. అని ప్రారంధంలో లేని దానికోసం ప్రయత్నం చేశాడంటే అది కొత్త సంకల్పం అవుతుంది. ఆ కొత్త సంకల్పం మళ్ళీ కొత్త చిత్తవృత్తికి దారి తీస్తాడు. అది మళ్ళీ కొత్త వాసనలు, మళ్ళీ దానికి ఫలితాలు, మళ్ళీ దాన్ని అనుభవించడం, దానికోసం మళ్ళీ జీవితం. అందువల్ల ప్రారంధాన్ని అనుభవించడానికి మాత్రమే జీవితం వచ్చింది అని అనుకుంటే, మనం అనుభవించేటువంటివన్నీ ప్రారంధవశాత్తు వచ్చినటువంటివి మాత్రమే. అంతవరకే తీసుకుంటే మనం కొత్త సంకల్పాలు చేయము. కొత్త సంకల్పాలు చేస్తే ఆ సంకల్పం భగవంతునికి సంబంధించిందై ఉండాలా. ఇది ఉపరతి, తితిక్ష. ఇది ఆ విధంగా సహించి ఉండాలా. తర్వాత శాస్త్రస్య గురువాక్యస్య శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కదితా సద్భిః. సా శ్రద్ధా శ్రద్ధా కవితాస్పద్భిః యయా వస్తూపలభ్యతే. యయా వస్తూపలభ్యతే. యయా వస్తు ఉపలభ్యతే. యయా దేని ద్వారా, వస్తువు అంటే పరమాత్మ, సద్వస్తువు ఉపలభ్యతే తెలియబడుతుందో, సా అటువంటి శాస్త్రస్య ఆ శాస్త్రాన్ని గురించి, అంటే దేనివల్ల?
పరబ్రహ్మ తెలియబడుతుంది? వేదాంత శాస్త్రం వల్ల తెలియబడుతుంది. ఆ వేదాంత శాస్త్రాన్ని గురించి, అదేవిధంగా గురువాక్యస్య, వేదాంత శాస్త్రంలో ఉండేటువంటి దానికి తన అనుభవాన్ని జోడించి అనేకమైనటువంటి ఉపమానాలతో శిష్యుని యొక్క స్థాయిని అనుసరించి బోధన చేసేటువంటి వాడు గురువు. అటువంటి గురువాక్యం, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణం. సత్యబుద్ధితో, శాస్త్రం ఎప్పుడూ అబద్ధం చెప్పదు, గురువు ఎప్పుడూ అబద్ధం చెప్పదు అనేటువంటి సత్యబుద్ధితో అవధారణ, ఏకాగ్రంగా వినడం, నిర్ణయించుకోవడం, దానికి శ్రద్ధ అని పేరు. సా శ్రద్ధ కదిత ఆర్య. పెద్దలు దాన్ని సద్భిహి సా శ్రద్ధ కదిత, పెద్దలు దాన్ని శ్రద్ధ అని చెప్పి అన్నారు. కాబట్టి శ్రద్ధ అంటే అర్థం ఏమిటంటే శాస్త్రమునందు, గురువాక్యమునందు విశ్వాసం కలిగి ఉండటము. శాస్త్రమునందు, గురువాక్యము. ఏ శాస్త్రము ఏదంటే అది కాదు, ఏ గురువాక్యము ఎవరంటే వాళ్ళు కాదు. యయా వస్తు ఉపలభ్యతే, అది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, ఇందులో కీలకమైనటువంటి. దేని ద్వారా వస్తువు లభ్యమవుతుందో, అంటే దేని ద్వారా పరబ్రహ్మ జ్ఞానం కలుగుతుందో అదే శాస్త్రం. మిగిలిన శాస్త్రాలన్నీ లౌకికమైనటువంటి శాస్త్రాలు. వాటి ద్వారా ఏమి లభిస్తుంది మీకు? శరీర పోషణకు కావలసినటువంటి ధనధాన్యాదులు లభిస్తాయి, భోజనం లభిస్తుంది. శరీర పోషణకు కావలసినటువంటి ధనధాన్యాలు సంపాదించుకుంటే చాలు కదా. అంటే శరీరమే శాశ్వతం కానప్పుడు దాన్ని పోషణకు కావాల్సినటువంటి ఒక శాస్త్రాన్ని చదువుకుంటే అది కూడా శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైనటువంటి శాస్త్రం ఏది అంటే శాశ్వతమైనటువంటి పరబ్రహ్మాన్ని గురించి తెలియజేసేటువంటిది, వినాశము లేనటువంటి ఆత్మను గురించి తెలియజేసేటువంటిది. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. ఆ సనాతనమైనటువంటి, నిత్యమైనటువంటి, సర్వగతమైనటువంటి, అచలమైనటువంటి, స్థాణువైనటువంటి పరబ్రహ్మను గురించి ఏ శాస్త్రం తెలియజేస్తుందో ఆ శాస్త్రం పట్ల శ్రద్ధ ఉండాలి. ఆ శాస్త్రం పట్ల శ్రద్ధ ఉండాలి. అది సత్యం అనే నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అదేవిధంగా ఆ శాస్త్రాన్ని చెప్పేవాడే గురువు. మిగిలినటువంటి లౌకిక శాస్త్రాలు చెప్పేటువంటి వాడు బోధకుడు. వాళ్ళందరూ బోధించేవాళ్ళు. గురువు కేవలం వేదాంత శాస్త్రాన్ని బోధించేటువంటి వాడే గురువు. మిగిలిన వాళ్ళందరూ కూడా విషయ ప్రబోధకులే గాని గురువులు కాదు. అంటే గురు శబ్దానికి ఉన్నటువంటి అర్థం ఏమంటే ఉకారో అంధకారస్య త్రుకారస్థన్ నివారక, అంధకార నిరోధత్వాత్ గురురీత్య విధీయతే అని చెప్పన్నారు. అంటే నీలో అంధకారాన్ని పోగొట్టేటువంటిది. అంధకారం అంటే నీకు తెలియని దాన్ని తెలియజేసేటువంటిది అని అర్థం. అంధకారం అంటే తెలియదు అని అర్థం, చీకటి అని అర్థం. కాబట్టి అంధకారాన్ని పోగొట్టేది అంటే నీకు తెలియని దాన్ని తెలియజేసేది. నీకేమి తెలియదు అంటే నాకు అమెరికా చరిత్ర తెలియదు. నీకేమి తెలియదు? నాకు ఆఫ్రికా భౌగోళిక స్థితిగతులు తెలియవు. నీకేమి తెలియదు? నాకు భారత రాజ్యాంగం గురించి తెలియదు. ఇవన్నీ దేనికి? లౌకికమైనటువంటి పరిజ్ఞానం కోసం. కాబట్టి లౌకికమైనటువంటి పరిజ్ఞానం నీకు తెలియనప్పుడు దాన్ని తెలియజేసేటువంటి వాడు బోధకుడు. ముఖ్యంగా నీకేం తెలియదు అంటే నీ గురించి నీకు తెలియదు, నేనెవరో నాకు తెలియదు. నేనెవరో నాకు తెలియజేసేటువంటి వాడు గురువు. నా గురించి నాకు తెలియజేసేటువంటి వాడు గురువు. నేనెవరో నాకు తెలియాలి, నేను ఎందుకు వచ్చానో నాకు తెలియాలి, నా జీవిత లక్ష్యం ఏమిటో నాకు తెలియాలి.
అప్పుడు నేనేం చదవాలో నాకు అర్థమవుతుంది. కాబట్టి గురువాక్యం ఏం చెప్తుంది అంటే నువ్వెవరో నీకు చెప్తుంది. కాబట్టి నువ్వెవరో నీకు చెప్పేటువంటి శాస్త్రమే అసలైనటువంటి శాస్త్రము. నువ్వెవరో నీకు తెలియజెప్పేటువంటి వ్యక్తే అసలైనటువంటి గురువు. ఆ రెండింటి యందు నీ గురించి నువ్వు తెలుసుకోవడమే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి వస్తువు. ఈ ప్రపంచం మీదకి నువ్వు వచ్చావు. నీకు ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. వాటి ద్వారా బాహ్యంలో ఉండేటువంటి వస్తువులన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నావు, విషయాలన్నీ గ్రహిస్తూ ఉన్నావు. కానీ తెలియంది ఏంటి అంటే నీ గురించి నీకు తెలియకుండానే జీవితాన్ని ముగించేస్తూ ఉన్నావు. నేను ఎవడను అని ఎప్పుడు నువ్వు అనుకోలేదు. ఒకవేళ నేను ఎవడను అనేటువంటి ప్రశ్న నీకు వచ్చినా నీ శరీరానికి సంబంధించిన ఐడెంటిటీని చెప్తున్నావు. నా పేరు మురళి, మా తల్లిదండ్రులు, మా ఊరిది, నా చదువిది. ఇదంతా దేనికి సంబంధించిన ఐడెంటిటీ? శరీరానికి సంబంధించిన ఐడెంటిటీ. దానికంటే లోపలికి నువ్వు వెళ్ళడం లేదు. కానీ నిజానికి ఈ శరీరం నేను అని నువ్వు ఎప్పుడు అనడం లేదు. ఇది నా శరీరం అంటున్నావే కానీ నేను శరీరం అని ఎప్పుడు అనడం లేదు. కాబట్టి ప్రశ్నకు సమాధానానికి సంబంధం లేకుండా ఉంది. అంటే అర్థం ఏమిటి? నువ్వు జీవితం అంతా తప్పుడు సమాధానం చెప్పి మేనేజ్ చేస్తూ ఉన్నావే గాని ఒరిజినల్ సమాధానం నువ్వు చెప్పుకోవడం లేదు. కాబట్టి హూ ఆర్ యూ అని ఎవరైనా అడిగినప్పుడు ఐఆమ్ సో అండ్ సో అంటే ఐఆమ్ మురళి అండ్ ఐఎమ్ సాంస్క్రిట్ లెక్చరర్ ఇదేదో చెప్పినావు అనుకో, అదంతా ఏంటి అంటే నీ శరీరం యొక్క ఐడెంటిటీ నువ్వు చెప్తున్నావు. కానీ హూ ఆర్ యూ అన్నప్పుడు ఐఆమ్ అని ఆపి ఆ తర్వాత ఏం చెప్పాలనో తెలియకుండా ఆగిపోవాలి. ఎందుకు అంటే చెప్పడానికి అక్కడ ఇంకొకడు లేడు. అప్పుడు నీ ఐడెంటిటీని నువ్వు గుర్తించినట్టు అవుతుంది. నువ్వు ఫిజికల్ ఐడెంటిటీని ఎప్పుడైతే లాస్ అవుతావో అప్పుడు నీ ఒరిజినల్ ఐడెంటిటీ బయట వస్తుంది. అంటే నువ్వు జీవితం అంతా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒక ఫాల్స్ ఐడెంటిటీతో బ్రతుకుతూ ఉన్నావు. ఇది చెప్పేటువంటిదే శాస్త్రము. బాబు, నువ్వు అనుకుంటూ ఉన్నట్టు నువ్వు దుఃఖభాజనుడు కాదు, నువ్వు పాపివి కాదు, నువ్వు శాపగ్రస్తుడివి కాదు, నువ్వు ఒక అద్భుతానివి, నువ్వు పరమాత్మ యొక్క అంశానివి, నువ్వు నీ శరీరం కంటే భిన్నంగా ఉన్నావు. ఒకసారి లోపలికి చూడు, బయట కాదు. వస్తు ప్రపంచంలోకి కాదు, వాస్తవ ప్రపంచంలోకి చూడు, భగవంతుని వైపు దృష్టి పెట్టు అని చెప్పేటువంటి సద్గురువు కావాలి. ఆ గురువు వాక్యం పట్ల సత్యబుద్ధి ఉండాలి. గురువు సత్యం చెప్తున్నాడు. శాస్త్రం పట్ల సత్యబుద్ధి ఉండాలి. శ్రద్ధగా వినాలి, నిర్ణయించుకోవాలి. దానికి శ్రద్ధ అని పేరు. అది లేకపోతే శ్రద్ధ లేనట్టు. ఏదైనా ఒక విషయాన్ని గురువు గారు చెప్తారు, బోధకుడైనటువంటి వాడు చెప్తాడు, శిష్యుడు నేర్చుకొని రాలేదనుకో నీకు శ్రద్ధ లేదు అని అంటారు. శ్రద్ధ లేదు అంటే అర్థం ఏంటి? గురువాక్యం మీద నీకు విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టి దాని గురించి ఆలోచన చేయలేదు. దాని గురించి ఆలోచన చేయలేదు కాబట్టి అది నీకు ధారణలో లేదు. దాని గురించే ఆలోచన చేస్తుంటే అది ధారణలో ఉంటుంది. నీకు చాలా విషయాలు గుర్తుంటాయి. ఏ విషయాలు గుర్తుంటాయంటే దేని గురించి ఆలోచన చేస్తా అంటావో అవన్నీ గుర్తుంటాయి. ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, ఉద్యోగం, జీతం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, వీటన్నిటి గురించి ఆలోచన చేస్తుంటావు. కాబట్టి నీకు ఇంక్రిమెంట్ డేట్ ఎప్పుడో తెలుసు, ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో తెలుసు, నీ రోస్టర్ నెంబర్ ఏందో తెలుసు, నెక్స్ట్ ఎవరు ఉంటారో తెలుసు, నీకంటే ముందు ఎవరు ఉండారో తెలుసు, ఎంతమందికి ప్రమోషన్ వచ్చిన తర్వాత నీకు వస్తుంది తెలుసు. కారణం ఏంటంటే ఇవన్నీ ఎందుకు తెలుసు నీకు, ఎట్లా తెలుసు అంటే వీటి గురించి ఆలోచన చేస్తుంటావు కాబట్టి తెలుసు. కానీ నువ్వెవరో నీకు తెలియదు. ఎందుకంటే దాని గురించి ఎప్పుడు నువ్వు ఆలోచన చేయలేదు. ఎందుకంటే నీకు ఒక ఫాల్స్ ఐడెంటిటీ ఉంది. అనగానే ఈ శరీరం అనేటువంటి ఐడెంటిటీతో నువ్వు బ్రతికిపోతూ ఉన్నావు కాబట్టి శరీరం అని అనుకుంటూ ఉన్నావు. కానీ వ్యవహారంలో మాత్రం నేను శరీరం అని అనడం లేదు, నా శరీరం అంటున్నావు. ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ని నువ్వు ఎప్పుడు గుర్తించకుండానే దాన్ని అయిపోజేస్తున్నావు. అవును, నువ్వెవరు అన్నప్పుడు నేను ఈ శరీరానికి పెట్టినటువంటి పేరును చెప్తూ ఉన్నాను.
ఈ శరీరం యొక్క ఐడెంటిటీతో ఎక్స్పోజ్ అవుతున్నాను అని వాస్తవానికి నేను చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ఈ శరీరమే నేనని చెప్తున్నానా, ఇది నా శరీరం అని చెప్తున్నానా? ఇది నా శరీరం అన్నప్పుడు ఇది నేను కాదు కదా. దట్ ఈస్ ద బ్యూటీ. శాస్త్రాన్ని ఈ కోణంలో అధ్యయనం చేసినప్పుడు నిజంగా మనకు అర్థం అవుతుంది. అందువల్ల ఈ కోణాన్ని మనకు చెప్పేటువంటి వాడే నిజమైనటువంటి గురువు. అందువల్ల శాస్త్రస్య గురువాక్య సత్య బుద్ధ్యా అవధారణం, నిర్ణయం ఉండాలి. దానికి ఏమని పేరు? శ్రద్ధ అని పేరు. దానికి శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది? మనకు అశ్రద్ధ దాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. భగవద్గీత. అర్జున, ఈ ధర్మం పైన శ్రద్ధ లేనటువంటి వాడు, ధర్మస్యాస్య అశ్రద్ధ పురుష, ఈ ధర్మం పైన శ్రద్ధ లేనటువంటి వాడు. ఏ ధర్మం? శరీర ధర్మం కాదు, ఆత్మధర్మం మీద. ఆత్మధర్మం మీద శ్రద్ధగా లేనటువంటి వాడు ఏమవుతాడు? అప్రాప్య మాం నివర్తంతే, మాం అప్రాప్య, నన్ను పొందజాలక, మృత్యు సంసార వర్తమని నివర్తంతే, జరా మృత్యు రూపమైనటువంటి ఈ సంసారంలో తిరుగుతూ ఉంటాడు, ఆ మార్గంలోనే ఉంటాడు. అదేమిటంటే, ఒక గుడ్డివాడు ఒక కోట గోడ లోపలికి వెళ్ళిపోయాడు. కోట తలుపులు మూసేశారు. ఇప్పుడు అతను బయటకు వెళ్ళిపోవాలి. గోడను పట్టుకొని గోడను తాక్కుంటూ నడుస్తూ ఉన్నాడు. సరిగ్గా కోట తలుపు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ గోడ మీద ఉండేటువంటి చేయి తీసేసి కొంత దూరం ముందుకు నడిచాడు. మనం అట్లే నడవగలం లేదో చూద్దాం అనుకోండి. మళ్ళీ చేయి పెడితే గోడ తగిలింది, కానీ తలుపు ఏమైంది? దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కోట చుట్టూ తిరగాలి. ఇక్కడ ఎక్కడ తలుపు ఉందో, ఈ తలుపే శాస్త్రం, ఈ తలుపే గురువాక్యం. దాని మీద శ్రద్ధ లేకపోతే, అక్కడ నువ్వు తలుపుని గుర్తించకపోతే నువ్వు దాని నుంచి బయట రాలేవు, మళ్ళీ తిరుగుతూనే ఉంటావు. కాబట్టి మృత్యు సంసార రూపమైనటువంటి జరా మృత్యు రూపమైనటువంటి సంసారంలో తిరుగుతూనే ఉంటాడు. ఎవడు? అశ్రద్ధ దానాహ పురుషాః, శ్రద్ధ లేనటువంటి వారు. దేని మీద శ్రద్ధ లేనటువంటి వారు? అస్య ధర్మస్య, ఈ ధర్మం మీద శ్రద్ధ లేనటువంటి వాడు. ఏ ధర్మం మీద? శరీర ధర్మం మీద కాదు, ఆత్మధర్మం మీద. నీకే తెలుస్తుంది. నువ్వు ఎప్పుడు నేను శరీరం అనలా, ఇది నా శరీరం అంటాను. ఏది నాది అని అంటావో అది నేను కాదు అని అర్థం, అంతే కదా. కానీ నువ్వు చెప్పేది మాత్రం నీ శరీరానికి ఏం పేరు పెట్టినారో అది చెప్తావు. నువ్వెవరు అంటే ఏమర్థం? నువ్వు ప్రతి క్షణం తప్పు చెప్తూ బ్రతుకుతూ ఉన్నావు. నువ్వు ఆడుతున్నది అబద్ధం. ప్రపంచం కూడా అబద్ధంతోనే బ్రతుకుతూ ఉంది. కాబట్టి ప్రపంచం అంతా అబద్ధం మీద నడుస్తుంది. అది సత్యం మీద నడవాలి అంటే సత్యం నీకు తెలియాలి మొదట. పోనీ నేను ఆత్మను అని నువ్వు చెప్పినావు అనుకో, సమాజం అంగీకరిస్తుందా? వాళ్ళ స్కెచ్ వేరు. ఆత్మ అంటే అది సినిమాలో లాగా తెల్లగా ఉండాలి, దాని కాళ్ళు వెనక్కి ఉండాలి, ఇట్లాంటిది ఏదో సినిమాలు చూసి వాళ్ళు నిర్ణయం చేసుకొని ఉంటారు. అది ఆత్మ అని అనుకుంటాడు. దాని కాళ్ళు లేకుండా ఉండాలి, తోక ఉండాలి, ఇట్లా అనుకొని దాన్ని ఆత్మ అనుకుంటాడు. అంటే ఒక ప్రేతాత్మ ఆత్మ అనుకుంటాడు. నేను ఆత్మను అని అంటే నమ్మడు. కాబట్టి లోక వ్యవహారం వేరు. లోక వ్యవహారాన్ని ఆసరాగా చేసుకొని మనం పారమార్థిక వ్యవహారాన్ని నడపకూడదు. పారమార్థిక వ్యవహారం వేరు.
లోక వ్యవహారం వేరు. అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణం సా శ్రద్ధ. దానికి శ్రద్ధ అని పేరు. ఇప్పుడు ఏం చెప్తుంది గురువు? ఏం చెప్తాడు? శాస్త్రం ఏం చెప్తుంది? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అని చెప్తుంది. మరి బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అంటే నేనేంటి? అరే బాబు, నువ్వు కూడా సత్యమే, అయితే నీ శరీరం సత్యం కాదు, నువ్వు సత్యం. ఇది గురువు చెప్తాడు. దీన్ని నమ్మాలి, దీన్ని నమ్మాలి. దీన్ని నమ్మితే అప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది? అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనే మహావాక్యాలు చెప్తుంది. నువ్వు జీవుడు కాదు, నిత్య శుద్ధ జ్ఞాన స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానివి, నీకంటే భిన్నమైందంతా మిథ్య అని గురువు చెప్తారు. దాని మీద విశ్వాసం ఉండాలా. శాస్త్రం చెప్తుంది, దాని మీద విశ్వాసం ఉండాలా. దానికే అవధారణ అని పేరు. ఆ విశ్వాసానికి అంటే దృఢమైనటువంటి నిశ్చయం అని అర్థం. ఇది శ్రద్ధ. ఎవరికైతే ఈ శ్రద్ధ ఉంటుందో, ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాడికి సమాధానం దొరుకుతుంది. శ్రద్ధ లేని వాడికి సమాధానం దొరకదు. నీకు నమ్మకం ఉంటే కదా నువ్వు దాని లోపలికి ప్రవేశిస్తావు. శాస్త్రం లోపలికి నువ్వు ప్రవేశించాలంటే శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. గురువు మాట నువ్వు వినాలంటే గురువు మీద నీకు నమ్మకం ఉండాలి. చెప్పేవాడి మీద నీకు నమ్మకం లేదనుకో, నువ్వు కూర్చొని వినవు. అందువల్ల ఆ శ్రద్ధ ఉండాలా, విశ్వాసం ఉండాలి. తర్వాత సర్వదా స్థాపనం బుద్ధేః, సర్వదా స్థాపనం బుద్ధేః, శుద్ధే బ్రహ్మణి సర్వదా, శుద్ధే బ్రహ్మణి సర్వదా, తత్సమాధానమిత్యుక్తం, తత్సమాధానమిత్యుక్తం, నతు చిత్తస్య లాలనం. నతు చిత్తస్య లాలనం. ఈ సర్వదా స్థాపనం అనేదానికి సమ్యగా స్థాపనం అని కూడా పాఠ భేదం ఉన్నది. సమ్యక్కు సర్వదా అని. సర్వదా అంటే ఎల్లవేళలా అని, సమ్యక్ అంటే బాగుగా అని. ఈ ఏం చేయాలా? శుద్ధే బ్రహ్మణి, శుద్ధే బ్రహ్మణి, నిత్య శుద్ధ బుద్ధ స్వరూపమైనటువంటి పరబ్రహ్మనందు సర్వదా. ఈ సర్వదా అనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టెక్స్ట్ లో ముందర సర్వదా స్థాపనం, తర్వాత బ్రహ్మణి సర్వదా అని 2 సార్లు వచ్చింది కాబట్టి మొదటి సర్వదాన్ని తీసేయాలి. తీసేసి సమ్యగా స్థాపనం అని పెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక పదం 2 సార్లు రాదు. ఇప్పుడు చూడు, సర్వదా స్థాపనం ఉంది. ఆ పాఠ భేద అని ఇచ్చాడు చూడు, సమ్యగా స్థాపనం ఉంది. అది తీసుకుందామా. సమ్యగా స్థాపనం బుద్ధే. బుద్ధిని ఆస్థాపనం అంటే నిలపడం. స్థాపనం అన్నా ఆస్థాపనం అన్నా నిలపడమే. ఎక్కడ నిలపాల బుద్ధిని అంటే శుద్ధే బ్రహ్మణి, సర్వదా ఎల్లప్పుడూ శుద్ధే బ్రహ్మణి, ఆ పరిశుద్ధమైనటువంటి బ్రహ్మమునందు బుద్ధేహే, బుద్ధిని సమ్యగా స్థాపనం. సమ్యక్ అంటే బాగానే అర్థం, ఇటు అటు కదలకుండా. ఆస్థాపనం అంటే నిలపడం. బుద్ధిని పరబ్రహ్మమునందు కదలకుండా నిలపడం అంటే ఏమర్థం? గురువుగారు చెప్తారు. దానికి ముందు శ్రద్ధలో విన్నాం కదా మనం. గురువుగారు చెప్తారు, శాస్త్రం చెప్తుంది, కానీ మనసు దాని మీద నిలవదు. చెప్పినంతసేపు ఉంటుంది, చెప్పినంతసేపు వైరాగ్యం ఉంటుంది, విన్నంతసేపు వైరాగ్యం ఉంటుంది. మళ్ళీ జూమ్ లో నుంచి బయట వచ్చినామంటే మళ్ళీ మామూలు అయిపోతాం, మళ్ళీ వైరాగ్యం ఉండదు, మళ్ళీ ఆచరణ ఉండదు. అట్లా
ఆచరణ రాహిత్యానికి లోను కాకుండా ఉండాలంటే ఆ బుద్ధిని సమ్యగాస్థాపనం, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి నిలపాల. ఆ లక్ష్యంలో స్థిరంగా ఉండడం, లక్ష్యంలో స్థిరంగా ఉండడం. ఈ లక్ష్యాన్ని స్థిరంగా ఉండడమే ఏమనుకున్నాం మనం శమంలో చెప్పాం. పరబ్రహ్మనందు అంతఃకరణాన్ని నిలపడం అంటే బాహ్య విషయాల మీద ఆ పోనివ్వకుండా అంతఃకరణాన్ని నిలపడం శమం అని చెప్పి అనుకున్నాం. ఆ శమమే సమాధానం కూడా. అంటే శమము దమము చక్కగా ఉన్నాయి అని అంటే మళ్ళీ మిగతా 4 అవసరం, వాటి అవసరం రాదు. ఇక్కడ 6 ఎందుకు చెప్పాడు అంటే శమము దమము తాత్కాలికంగా ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలా, దాన్ని నిలబెట్టడం కోసం తితీక్ష ఉపరతి కావాలా. అవి నిలబడవు. నిలబడవు కాబట్టి దానికి శ్రద్ధతో గురువాక్యాలను శాస్త్రవాక్యాలను శ్రవణం చేయాలా. అది మళ్ళీ లాజిక్ అడుగుతుంది, ఇది ఎందుకు ఇట్లా అని. ఇది ఎందుకు ఇట్లా అంటే శాస్త్రం ఎట్లా చెప్పింది కాబట్టి, గురువు ఎట్లా చెప్పినాడు కాబట్టి. ఓహో అట్లయితే సమాధానం రావాల దాన్ని. ఆ సమాధానం ఎట్లా వస్తుందంటే శ్రద్ధ వల్ల వస్తుంది. కాబట్టి ఈ సమాధానం అనేటువంటి దాంట్లో ఏం చెప్పాడో అది ఇంతకు ముందే చెప్పాడు. ఎక్కడ శమంలో చెప్పాడు. శమంలోనే మనసు ఆగిపోయింది అనుకో, అప్పుడు సమాధానం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండకుండా వెళ్ళింది అంటే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని వచ్చి రావడం. అది వెనక్కి వస్తే మళ్ళీ తీసుకొని వస్తాం పెడతాం, మళ్ళీ తీసుకొని వస్తాం పెడతాం, కానీ వెళ్ళిపోతా ఉంటుంది. ఈ పదే పదే వెళ్ళిపోతూ ఉండేటువంటి దాన్ని పదే పదే పోనివ్వకుండా ఎట్లా చేస్తాం అని అంటే దానికి ఒక సమాధానం చెప్పినామంటే మళ్ళీ అది పోదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు ధనం అవసరమైంది. ఆ వ్యక్తి దగ్గరికి మనం అప్పు కోసం వెళ్ళాం, ఉదయం వెళ్ళాం. అతను మళ్ళీ చూద్దాం రా అని చెప్పి అన్నాడు. మళ్ళీ సాయంకాలం వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు బాగా పొద్దుపోయింది, దీపం పెట్టినాక నేను డబ్బులు ఇవ్వను, రేపు ఉదయం రా అన్నా. రేపు ఉదయం పోతే ఈరోజు శుక్రవారం, నేను ఈరోజు ఇవ్వను, రేపు రా అని చెప్పాను. అని అంటే శనివారం పోయి, శనివారం పోతే ఈరోజు రేపు బ్యాంకు లీవు, సోమవారం రా అని. సరే సోమవారం పోతే ఆ నేను ఇంకా బ్యాంకు నుంచి డ్రా చేసుకొని రాలేదు, డ్రా చేసుకొని వచ్చిన తర్వాత ఇస్తాను. అంటే నువ్వు ఏం చేస్తా ఉండవు, అప్పు కోసం అతని దగ్గరికి తిరుగుతూనే ఉండవు. ఇప్పుడు ఇదంతా పోవడం రావడం, పోవడం రావడం, పోవడం రావడం, నీ ఇంటికి నువ్వు వస్తూ ఉన్నావు. ఇదంతా శమం. అప్పు కోసం పోతున్నావు, మళ్ళీ వెనక్కి వస్తున్నావు. ఇప్పుడు నీకు ఒక గురువు తగిలాడు. గురువు అంటే తెలిసినవాడు అని అర్థం అనుకోండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఏం చెప్తాడంటే అతను, ఒరే బాబు అతని దగ్గర డబ్బులు లేవురా, అతనే దివాలా తీచున్నాడు, అతను నీకెట్లా అప్పిస్తాడు, రేపో మాపో అతను దివాలా పిటిషన్ దాఖలు చేయబోతున్నాడు, అతనే లేకుండా ఇబ్బంది పడుతున్నాడు, నీకు చెప్పలేక నీ అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని, నీ అవసరాన్ని ఆసరాగా తీసుకొని తిప్పించుకుంటూ ఉన్నాడు అని చెప్పి అన్నాడు అనుకో. ఇంక పోతావా నువ్వు అతని దగ్గరికి అప్పుకి? ఓ, ఇది సమాధానం. గురువాక్యం ద్వారా వచ్చేటువంటి సమాధానం ఇది. అంటే చిత్తానికి ఒక సమాధానం దొరికింది అనుకో గురువు ద్వారా, శాస్త్రం ద్వారా. ఇదిగో అంతఃకరణ, నువ్వు ఎక్కడైతే ఆనందం ఉందని ఈ ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉన్నావో అక్కడ ఆనందం లేదు. ఆనందం నీ స్వరూపం, అది నీలోనే ఉంది అని ఎప్పుడైతే చెబుతావో అప్పుడు ఇక నీ అంతఃకరణము సమాధాన పడుతుంది.
స్వలక్ష్యమునందే ఉంటుంది. అవునా కాదా? అయితే మనస్సు యొక్క మనస్సు యొక్క లక్షణమే ఏమిటి? మనశ్చంచలం అస్థిరం. చంచలం హి మనః పార్థ, భగవద్గీత. మనశ్చంచలమైనది, అది పోతూనే ఉంటుంది. ఎప్పటిదాకా పోతుంది? దానికి సమాధానం దొరికేంత వరకు పోతూనే ఉంటుంది. అందుకని దానికి సమాధానం చెబితే అప్పుడు ఆ మనస్సు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి యందు లయమైపోతుంది. ఇక దానికి చాంచల్యం ఉండదు, అది స్థిరంగా ఉండిపోతుంది. ఆ స్థిరమైనటువంటి బుద్ధిని ఏం చేస్తాం? పరబ్రహ్మ యందు నియోగిస్తాము. కాబట్టి దానికి సమాధానం అని పేరు. సమ్యక్ ఆస్థాపనం బుద్ధేహే, బుద్ధిని పరమాత్మ యందు స్థిరపరచడం. ఎక్కడ? శుద్ధే బ్రహ్మణి సర్వదా. అక్కడ బుద్ధిని అక్కడ నిశ్చయాత్మకంగా ఉండేటట్టు, అది నిర్ణయం అయిపోయింది, డెసిషన్ అయిపోయింది. పరబ్రహ్మ తప్ప మిగతా అంతా మిథ్య అనే నిశ్చయం అయిపోయింది. ఇప్పుడు అది ఇంకా రాదు. ఒకవేళ మనసు లాగినా కూడా అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అని ఏముంది అందులో? అదంతా బంధానికి కారణం కదా, భగవంతుని యందు ఉన్నాం అని బుద్ధి తన సమాధానం, అంటే తాను ఇదివరకే తెలుసుకున్నటువంటి సమాధానాన్ని మనసుకు గుర్తు చేస్తూ ఉంటుంది. నతు చిత్తస్య లాలనం, నతు చిత్తస్య లాలనం. సమాధానం అంటే చిత్తాన్ని లాలించడం కాదు. నతు చిత్తస్య లాలనం. సమాధానం అంటే చిత్తాన్ని లాలించడం కాదు. అంటే ఏదో ఒక సమాధానం చెప్పుకోవడం కాదు. బుద్ధిని బుద్ధిని నియతం చేయడమే నతు చిత్తస్య లాలనం. అంటే మనిషికి రెండు మార్గాలు ఉంటాయి. మనిషికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి శుభ మార్గం, ఇంకోటి అశుభ మార్గం, లేదా శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అని రెండు ఉంటాయి. చిత్తం ఏం చేస్తుంది? ఆలోచన చేస్తూ ఉంటుంది. ప్రేయో మార్గంలో పోతే ఏంటి, ప్రేయో మార్గంలో పోతే ఏంటి అని చిత్తం చింతన చేస్తూ ఉంటుంది. ఎప్పుడు చింతన చేస్తుంది అంటే ఇది మనసు యొక్క అప్లికేషన్ బేస్ చేసుకొని చేస్తుంది. మనసు ఉండమని చెప్పదు. ఇటుపో అటుపో, ఇటు అటు పో అని చెప్పి అంటూ ఉంటుంది. సంకల్ప వికల్పాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? బుద్ధి. కాబట్టి ఈ శుభాశుభ మార్గాల్లో శుభ మార్గం వైపుకు వెళ్ళాలి అని నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ అశుభ మార్గం వైపుకు ఆలోచన చేయదు. చిత్తం ఆ ఆలోచనలు మానేస్తుంది. అందువల్ల ఏం చెప్తున్నా అంటే చిత్తస్య లాలనం, చిత్తాన్ని లాలించడం కోసం, దాన్ని మభ్యపెట్టడం కోసం చేయొద్దు. మొహమాటం కోసం కొన్ని పనులు చేస్తుంటాం, అట్లా చేయొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు అతను దివాలా తీస్తాడని గురువు చెప్పాడు, నీకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఈ రోజు వరకు అడిగి రేపు ఆయన అడగకపోతే ఆయన ఏమనుకుంటాడేమో, ఆయన సోమవారం రమ్మని చెప్పినాడు, మనం వెళ్ళకపోతే ఏమనుకుంటాడో ఏమో, ఇస్తాడో ఇయ్యడో, మనం ఆయన రమ్మన్నాడు కాబట్టి వెళ్ళాలి అని అనుకుంటాం. ఇది లాలన, చిత్తస్య లాలన. ఇప్పుడు మళ్ళీ వెళ్ళడం వల్ల ఏమైంది? రేపు మంగళవారం కదా, మంగళవారం కుదరదు అని అంటాడు. మంగళవారం నాకు సెంటిమెంట్ కుదరదు అని అంటాడు. మళ్ళీ నీకు చిత్తాన్ని లాలిస్తూ ఉన్నంత కాలం నీకు శ్రమ తప్ప ప్రయోజనం ఉండదు. అందువల్ల సమాధానం దొరికిన తర్వాత మళ్ళీ చిత్తాన్ని లాలించడం అంటూ ఉండకూడదు. అది
ఖచ్చితంగా చేసింది. కాబట్టి ఈ 6 శమాది షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఈ 6 శమాది షట్క సంపత్తి. ఇప్పటికీ సాధన చతుష్టయ సంపత్తిలో 3 అయినవి. 1 నిత్యానిత్య వస్తు వివేకం, 2 ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం, 3 శమాది షట్క సంపత్తి. ఇక 4వది ముముక్షత్వం. 19 ముముక్షుత్వం. శమాది షట్క సంపత్తి అయిపోయింది, ఇక ముముక్షుత్వం రావాలి. ముముక్షుత్వం అంటే ఏమిటి? అహంకారాది దేహాంతాన్ అహంకారాదిదేహాంతా అహంకారాది దేహాంతాన్ అహంకారాదిదేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ బంధనజ్ఞాని కల్పితాన్ స్వస్వరూపావబోధేన స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్చా ముముక్షుతా. మోక్తుమిచ్చా ముముక్షుతాం. ముముక్షుత్వము అంటే ఏమిటి? అహంకారాది దేహాంతాన్, అహంకారం మొదలుకొని, అహంకారం అంటే అర్థం ఏంటి? అంతఃకరణం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఒకటి చెప్పాడు కాబట్టి మిగతా ముందర ఉండేటువంటి 3ని కలుపుకోవాలి మనం. అహంకారాది అంటే అంతఃకరణంతో మొదలుకొని, దేహాంతాన్ దేహం వరకు అంటే చిత్తము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయి, దేహం ఉంది అంటే అర్థం ఏంటంటే ఇవి అంతరింద్రియాలు. ఆ తర్వాత దేహం ఉంది అంటే దేహానికంటే ముందరే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల కంటే ముందర శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటువంటి వాటి విషయాలు ఉన్నాయి. వాటన్నిటినీ కలుపుకొని దేహాంతాన్, అంతవరకు ఉండేటువంటి అంటే అంతఃకరణము, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, శరీరము, అంతవరకు ఉండేటువంటి వాటన్నిటితో బంధాన్ అజ్ఞాన కల్పితాన్. వీటన్నిటితో మనకు బంధం ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. అయితే ఈ అటాచ్మెంట్ ఏమిటి అంటే అజ్ఞాన కల్పితము. ఎందుకు? అది నాది అని అనుకుంటున్నావు, శరీరం నేను అనుకుంటున్నా, అంతఃకరణం నేను అనుకుంటున్నావు, ఇంద్రియాలు నేను అనుకుంటున్నావు. అవన్నీ నీ విషయాలు కానీ నీవి కావు, నువ్వు కావు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేనే అది అనుకొని తాదాత్మ్యం చెందినటువంటి కారణం చేత నీకు బంధం ఏర్పడుతూ ఉంది. ఈ బంధానికి కారణం ఏంటంటే అజ్ఞానం. అది నేను కాదు అనేటువంటి జ్ఞానం అక్కడ లేదు. శరీరం నేను కాదు అనేటువంటి జ్ఞానం లేదు. అందువల్ల శరీరంతో బంధం ఏర్పడుతుంది. శరీరం నాది అని అనుకున్నప్పుడు బంధం ఏర్పడుతుంది. శరీరం నాదే తప్ప నేను కాదు అని అనుకున్నప్పుడు నీకు బంధం ఏర్పడదు. నాది అనుకున్నప్పుడు అది కూడా ఒక వస్తువు అవుతుంది. వస్తువు అన్న తర్వాత వస్తుంది, పోతుంది. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అంతఃకరణం మొదలుకొని శరీరం వరకు మొత్తం ఉండేటువంటి బంధాలన్నీ కూడా బంధాలన్నీ కూడా అజ్ఞాన కల్పితములు. అయితే ఇవి ఎట్లా పోతాయి? స్వస్వరూప అవబోధేన, తన యొక్క స్వరూపాన్ని అవబోధేన తెలుసుకోవడం ద్వారా, నీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా. నీ యొక్క నిజస్వరూపం ఏమిటి? నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను ఇంద్రియ విషయాలు కాదు, నేను అంతఃకరణం కాదు, నేను దానికంటే భిన్నంగా సాక్షిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి అని స్వస్వరూప అవబోధ చేత తెలుసుకొని ఎవడైతే ఈ బంధాల నుంచి మోక్తుం ఇచ్చ, అజ్ఞాన కల్పితమైనటువంటి బంధాన్ని నుంచి విడుదల కావాలనుకునేటువంటి కోరికకు ముముక్షుత్వం అని పేరు. ఈ కోరిక ఉన్నటువంటి వాడే వేదాంత శాస్త్రాన్ని వినడానికి లేదా చదవడానికి అర్హుడు.
కాబట్టి ముముక్షుత్వం అంటే విడుదల కావాలనేటువంటి కోరిక. దేని నుంచి విడుదల కావాలి? బంధం నుంచి విడుదల కావాలి. బంధం ఎక్కడుంది? అజ్ఞానం వల్ల బంధం వచ్చింది. అజ్ఞానం ఏమిటి? శరీరం నేను అనుకోవడం, ఇంద్రియాలు నేను అనుకోవడం, దీనివల్ల అజ్ఞానం వచ్చింది. ఈ అజ్ఞానం వల్ల వచ్చినటువంటి బంధం ఎట్లా పోతుంది? స్వస్వరూపావబోధేనా, తన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుంటే పోతుంది. స్వరూపం తెలియకుండా బంధం ఏర్పడింది, స్వరూపం తెలిస్తే బంధం పోతుంది. స్వరూపాన్ని తెలుసుకొని బంధాన్ని పోగొట్టుకోవాలనేటువంటి కోరికకు ముముక్షుత్వం అని పేరు. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకం, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము, ఈ నాలుగింటికి సాధన చతుష్టయ సంపత్తి అని పేరు. ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు జ్ఞానానికి అర్హుడవుతాడు. అది స్వామివారు చెప్పినటువంటిది. ప్రారంభంలోనే సాధన చతుష్టయ సంపత్తిని గురించి తెలియజెప్పారు వివేక చూడమనిలో. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనము పాఠం చెప్పేటప్పుడు కర్మవశాత్తు, కాలం వలన, ప్రారబ్ధం అని మూడు శబ్దాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ మూడు ఒకటేనా, ఏమన్నా తేడాలు ఉన్నాయా? అన్నీ ఒకటే. అన్నిటికీ ప్రారబ్ధమే కారణం. ఈ ప్రారబ్ధం ఏం చెప్తుందంటే, ఈ ప్రారబ్ధం వల్లనే కాలం, కర్మ, ఇవన్నీ. కర్మ అనేది ప్రారబ్ధ కర్మ, కాలము, ప్రకృతి ఇవంతా ఒకటే. అది కూడా నీ ప్రారబ్ధాన్ని అనుసరించే నీ కోయిన్సైడ్ అవుతుంది. నీ ప్రారబ్ధంలో లేకపోతే అది కోయిన్సైడ్ కాదు. కాబట్టి అన్నీ ప్రారబ్ధమే, కానీ మనం దాన్ని విభజన చేసి చూసుకోవడం కోసం, సూక్ష్మంగా తెలుసుకోవడం కోసం విభజన చేస్తున్నాం అంతే. మామూలుగా ధర్మం గురించి చెప్తూ ఉంటాం కదా. ధర్మంలో ఈ ప్రకృతి ధర్మం గురించి, శరీర ధర్మం గురించి చెప్పాము. ఇప్పుడు లోకంలో ఏమైనా ధర్మాలు ఉన్నాయి? ఉన్నాయి. వ్యావహారిక ధర్మాలు ఉన్నాయి కదా. ప్రతి సమాజానికి ఆ సమాజానికి సంబంధించినటువంటి ధర్మం ఒకటి ఉంటుంది. ప్రకృతి ధర్మం అనేది శీతోష్ణాలు, ఇవన్నీ ప్రకృతి ధర్మాలు. శరీర ధర్మాలు అంటే క్షుత్పిపాసలు, ఇవన్నీ శరీర ధర్మాలు. ఇవి కాకుండా లోకానికి వ్యావహారిక ధర్మాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం శాస్త్రం మీద, గురువాక్యం మీద నమ్మడం అనేది అది అది సత్యం అని తెలుస్తూ ఉంది. కానీ ఈ నమ్మడము అనేది ఒకసారి గుడ్డిగా నమ్మకూడదు అని అంటూ ఉంటారు కదా. దాన్ని మన లోపల నుంచి నమ్మాలా, పైన నమ్మకూడదు అని కూడా విషయం తెలుస్తుంది కదా. ఆ నమ్మకం అనే పదం గురించి కొంచెం విస్తృతంగా. నమ్మకం అనేటువంటి పదం గురించి విస్తృతంగా మనం చెప్పుకోవాలనంటే, ఇప్పుడు శాస్త్రం కలుషితం కాదు. మొదట వేదాంత శాస్త్రం కలుషితం కాదు, కానీ ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకునేటువంటి వాడు కలుషితం అయి ఉండదు. అందుకని గురువు అనే దానికి ఏం చెప్పినారంటే, గురువుకు 2 లక్షణాలు ఉండాలి అని చెప్పి అన్నారు. ఒకటి, అతడు శ్రోత్రియుడై ఉండాలి, తర్వాత బ్రహ్మనిష్ఠుడై ఉండాలి అని చెప్పి అన్నారు. అంటే ముందు అతను శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, ఆ శాస్త్రాన్ని అతను ప్రాక్టీస్ చేసి అది అతనికి ఫలితాన్ని ఇవ్వాలి. అప్పుడు అతను చెప్పాలి. ఇది ఒక చెఫ్ వర్క్ అనుకోండి. ఒక చెఫ్ ఏం చేస్తాడంటే, అతను ఫార్ములా ఫ్రేమ్ చేసుకుంటాడు, దాని ప్రకారం వంట వండుతాడు. అది రుచిగా ఉంది అని అనుకున్నప్పుడు ఆ తర్వాత దాన్ని యూనివర్సలైజ్ చేస్తాడు. ఈ వంటని ఇలా చేయాలి. ఇక్కడ ఏముంది, అతనికి ఏ కాంబినేషన్ వేయాలనేటువంటి శాస్త్రం తెలుసు. అట్ ద సేమ్ టైం అతను ఏం చేశాడు, వంట వండాడు, దాన్ని రుచి చూశాడు, అది బాగుందని తెలుసుకున్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు.
ఇప్పుడు శిష్యుడు అలా పరిస్థితి. కాకుండా వంట చేయడం తెలియనటువంటి వాడు వంట చేయడం తెలియనటువంటి వాడు వంట చేయడం తెలియనటువంటి వాడు వంట గురించి మాట్లాడాడు అనుకున్నాం. ఏం చేస్తాడు? దాంట్లో ఉప్పు వేయాలి అని చెప్తాడు. ఉప్పు ఎంత వేయాలి అనేది వాడు చెప్పలేడు. చెప్ప చెప్పలేడు. ఎంత వేస్తే రుచిగా ఉంటుందనేది దాన్ని చేసిన వాడికి అర్థం అవుతుంది. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ శిష్యుడు గురువును పరీక్ష చేయాలి ఆ, అనేది కాదు, కానీ అనుభవం ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. మెల్లగా తెలుస్తుంది ఈ అనుభవం ఉన్నటువంటి వాడా కాదా అనేటువంటిది మెల్లగా తెలుస్తుంది. అంటే నీ సందేహాలను నివృత్తి చేయగలుగుతున్నాడా లేదా. లేదు. ప్రతి సందేహాన్ని తీరుస్తున్నాడా లేదు. నీ సందేహాన్ని తీరుస్తున్నాడు అని అంటే అర్థం ఏంటంటే అతనికి అనుభవం ఉంది అని అర్థం. నీ సందేహాలకు సమాధానాలు దాటవేస్తున్నాడు అంటే అతనికి అనుభవం లేదు అని అర్థం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బావ్. కాబట్టి నీ సందేహాలను తీర్చగలిగేటువంటి వాడు. అంటే నీకు సందేహం ఎప్పుడు వస్తుంది? నువ్వు ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు నీకు సందేహం. కరెక్ట్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ప్రాక్టీస్ you may face some obstacles so that you will ask some question. ఇప్పుడు అతను కూడా సాధన చేసి ఉంటే అతనికి కూడా ఇట్లాంటి ఆటంకాలు ఎదురైంటే దాన్ని ఎలా అధిగమించాడు అనేది అతనికి అర్థం అవుతుంది. కాబట్టి మనం గురువు దగ్గరికి వెళ్ళి, అందుకే భగవద్గీత ఏం చెప్తుంది? సగురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి అని చెప్పి పరిప్రశ్నేన సేవయా అని చెప్పాను. గురువుకు సేవ చేయడం ఏంటంటే నువ్వు ప్రశ్నించడం, అది సేవ. సరైన నువ్వు ప్రశ్న. ఎప్పుడైతే పరిప్రశ్నేన సరైనటువంటి ప్రశ్నలు అడిగావో ఆ సరైనటువంటి ప్రశ్నలకు నీకు సంతృప్తికరమైనటువంటి సమాధానం వస్తూ ఉంది అంటే అతనికి శాస్త్రం తెలుసు, అనుభవం కూడా ఉంది అని అర్థం. నీకు సరైనటువంటి సమాధానం రావడం లేదు అంటే అతనికి శాస్త్రం తెలుసుండొచ్చు, కానీ అనుభవం లేకపోయి ఉండొచ్చు. శాస్త్రం తెలిసినటువంటి వాడు ఎంతసేపు ఏం చెప్తాడు? ఆ శాస్త్రంలో అతను నేర్చుకున్నటువంటి శ్లోకాన్నో కంటెంట్నో నీకు యాజ్ ఇట్ ఈజ్ గా అప్పచెప్పగలడు. దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు ఏం చెప్తాడు? నీకు దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని నీకు అర్థమయ్యేటువంటి విధంగా దాన్ని బోధించగలడు. దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఇతనికి శాస్త్రంతో పాటు అనుభవ జ్ఞానం కూడా ఉన్నది అనేది అర్థం అవుతుంది. ఆ రెండు కలిసినటువంటి బోధన ఎక్కడైతే జరుగుతుందో అది గురు బోధ అని అర్థం. లేదంటే ఇట్ ఇస్ జస్ట్ టీచింగ్ ఆర్ ప్రీచింగ్ అంటే బోధకుడు. కన్క్లూడ్ చేద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.